హాయ్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నాను, ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను అని చెప్పి వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. చిన్న మినీ వ్లాగ్ లాగనమాట. చూసేయండి. నేనైతే మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమ గల వినాయకునికే పూజ చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో అయితే ప్రతి గృహిణీలు ఏం చేస్తారంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు పసుపుతోటి వినాయకుని చేసుకుంటారనమాట. అదేం ఏంటంటే దానివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదన్నమాట. అందుకని చెప్పి నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. మంచిగా మట్టి వినాయకుడిని లేదా ఇట్లా పసుపుతోటి చేసుకున్న వినాయకుడితోటి పూజ చేసుకోండి. ఓకే అండి. నేనైతే వినాయకుడిని పెట్టుకోవడానికి చక్కగా పసుపుతోటి అక్కడ డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు తెలిసిన విధంగా. ఎలా ఉందో కామెంట్ చేయండి. వినాయకుని కోసం నేను పత్రి చూడండి ఎట్లా స్వీకరించానో. అంటే చాలా పత్రితోటి పూజ చేస్తారు కదా. నేనైతే ముఖ్యమైన పత్రి, నాకు తెలిసిన పత్రి మా అమ్మ చిన్నప్పుడు ఏమేమి పెట్టి చేసేదో అవన్నీ నేను స్వీకరించుకున్నాను అనమాట. చూసేయండి. ఓకే అండి. నేనైతే నాకు తెలిసిన విధంగా వినాయకునికి పూజ చేసేసుకున్నాను అనమాట. చూసేయండి. వినాయకుని పూజ చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకని చెప్పి పూజ చేసేటప్పుడు వీడియో మీకు పెట్టలేకపోయాను. పూజ అయిపోయిన తర్వాత ఎలా చేసుకున్నాను